పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి గొడవకు కారణమైన సీఐపై సస్పెన్షన్ వేటు వేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇది వివాదాస్పదంగా మారిన సీఐ పరిష్కరించకపోవడం వల్లే ఇంతవరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షిస్తున్నట్లు హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు. పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ పెరుగుతున్న పశ్చిమ గోదావరి హీట్. పెనుగొండ సీఐపై వేటుకు సిద్ధం. తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవన్న రాజప్ప. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాదం ఎత్తుకు పై ఎత్తులా మారింది. దీనంతటికీ కారణం ఎవరని ప్రభుత్వం ఆరా తీస్తోంది. సమస్యకు పరిష్కారం చూపకుండా ఇంతటి పెద్ద వివాదానికి కారకుడయ్యాడన్న కారణంతో సీఐపై చర్యలకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 2 రోజుల్లో అతనిపై వేటు పడే అవకాశం లేకపోలేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. పెనుగొండ సీఐ రామారావును సస్పెండ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇరగవరం ఘటనలో సీఐ అతిగా ప్రవర్తించారని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. చట్టం ముందు అందరూ సమానమే అంటున్నారు హోంశాఖ మంత్రి చినరాజప్ప. తప్పు చేసిన వారిపై కేసు నమోదవుతుందని చెప్పారు. పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ మధ్య గొడవకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారని ప్రకటించారు. మరి పోలీసులు దౌర్జన్యం చేశారని చెప్పి కేసు పెట్టారని చెప్పి వేళ జిల్లా పార్టీకి చేయమని చెప్పడం జరిగింది. దాని మీద పార్టీ ఇన్ఛార్జ్ గారు పుల్లారావు గారు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాలని అందరూ సమానం, ఎమ్మెల్యేని కాదు ప్రజలు సమానమే. లా అండ్ ఆర్డర్లో మరి అక్కడ చర్య తీసుకుని అక్కడ పరిస్థితి ఏంటో మాకు అర్థం దూడుగా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పుడు అలాగే పుల్లారావు గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అక్కడ పరిస్థితి అంతా కూడా సమీక్షించి చక్కబెట్టడం జరుగుతుంది. ఓవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా గన్మెన్లను వెనక్కి పంపితే ఎమ్మెల్యేపై చర్య తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని అటు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి ఎలాంటి పరిష్కారం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది. కర్నూలు జిల్లా నంద్యాల